శ్రీకాళహస్తిలో 3 జీవులు ప్రాణత్యాగం చేసుకుంటేనే ఈ టెంపుల్‌కి ఆ నేమ్ వచ్చిందని మీలో ఎంతమంది తెలుసు? ఈ వీడియో చూసే ముందు నాకొక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే శ్రీకాళహస్తిలో ఒక 3 జీవులు ముందుగా ఒక పాము, సాలెపురుగు ఇవన్నీ పూజ చేస్తూ ఉండేది. సాలెపురుగు ఎండ తగలకుండా ఉండడానికి జిగురు లాంటి పదార్థంతో తనకి గూడును నిర్మించేది. అలాగే దాని తర్వాత పాము వచ్చి అందంగా తన రాళ్ళు, రత్నాలతో, మరకతమణులతో పూజించేది. తర్వాత ఒక పాము స్వర్ణముఖి నదిలోని నీటిని తీసుకువచ్చి ఏనుగు కూడా పూలు, పళ్ళతో అందంగా అలంకరించేది. కానీ ఇవి ఒకటి వచ్చేసరికి నెక్స్ట్ డే చూసేసరికి తాము చేసిన పూజ అంత చెల్లాచెదురుగా ఉండడాన్ని గమనించి ఎవరు ఈ పని చేస్తున్నారు అని తొంగి చూడడానికి ఓ పక్కగా నించి ఉన్నాయి. ముందు సాలెపురుగు వచ్చి తన పూజాధికాలు కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఒక పక్కగా స్తంభం పక్కన నించుంటే, తర్వాత పాము వచ్చి ఆ శివుడిని అభిషేకించి అలంకరించే క్రమంలో ఆ సాలెపురుగు జిగురుతో నిర్మించిన గూడు చెదిరిపోతుంది. అలా చెల్లాచెదరడాన్ని సాలెడు గమనిస్తుంది. దీని తర్వాత పాము కూడా ఒక పక్కగా ఉంటుంది. అసలు నేను చేసిన పూజ ఎవరు దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు, ఎవరు దీన్ని చెల్లాచెదరు చేస్తున్నారని ఓ పక్కగా నక్కి ఉంటుంటే, ఏనుగు తన తొండంతో స్వర్ణముఖి నది జలాలను తీసుకువచ్చి శివుడిని అభిషేకించే క్రమంలో ఆ శివలింగం పక్కన ఉన్న మణులు, రాళ్ళు, రత్నాలు అని కింద పడిపోవడాన్ని పాము గమనిస్తుంది. పాముకి విపరీతమైన కోపం వస్తుంది. నేను చేసే పూజలు తీసేసి మళ్ళీ ఏనుగు అభిషేకిస్తుంది అని. ఏనుగు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పాముకి కోపం వచ్చి ఏనుగు తొండంలో దూరుతుంది. అలా ఏనుగు తొండంలో దూరి ఏనుగుని ఇబ్బంది పెట్టేసరికి ఆ ఏనుగు బాధకు తాళలేక స్తంభాన్ని అయితే గట్టిగా కొడుతుంది అన్నమాట. లోపల నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఏనుగు తొండం నుండి రక్తం కూడా వస్తుంది. అలా స్తంభాన్ని కొడుతూ ఉంటే ఆ స్తంభం మీదనే ఉన్న సాలీడు అయితే కింద పడి ఏనుగు కాళ్ళ కింద పడి చనిపోతుంది. ఆ తర్వాత పాము బలంగా తొండంలో మెలిపెట్టడం వలన, స్తంభాన్ని గట్టిగా కొట్టడం వలన ఏనుగు కూడా చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఏనుగు తొండంలోని పాము కూడా బయటకు వచ్చి విలవిలలాడి మరణిస్తుంది అన్నమాట. ఈ 3 జీవుల ప్రేరణ, ప్రతిష్ఠ అన్నీ ఒక్కటే. శివుడి పైన ఉన్న భక్తి, తన మీద ఉన్న భక్తిని నిరూపించుకోవడానికి మాత్రమే అవి ప్రాణత్యాగం చేశాయి. వాటి మధ్య ఎలాంటి జాతి వైరం కానీ ఏదీ లేదు. కేవలం శివుడి మీద భక్తితో అవి ప్రాణత్యాగం చేశాయి కాబట్టి ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని నామం అయితే వచ్చింది. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న శివలింగంలో ఆ 3 జీవులు శివలింగం పైన చెక్కి ఉండడాన్ని మీరు గమనిస్తారన్నమాట. పైన పాము రూపం ఉంటుంది, ఏనుగు తొండం ఆకారంలో ఉంటుంది. అండ్ లింగం అంతా ఏనుగు తొండ ఆకారంలోనే ఉంటుంది. పైన నాగుపాము ఉంటుంది, కింద సాలెపురుగు కూడా ఉంటుంది. లోపల ఉన్న లింగం పైన నవగ్రహ కవచాలు రక్షణగా ఉండడం వలన మనకి అది తెలియదు. ఈ నమూనా లింగాన్ని చూసి ఒక లైక్ అండ్ ఒక షేర్ వేసుకోండి.